మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభు దగ్గరికి ఉపవసించినటువంటి ప్రార్థనా శక్తిని పొందుకున్నటువంటి, దేవుని శక్తిని పొందుకున్నటువంటి, నరావతారములో ఉన్నటువంటి యేసుక్రీస్తు దగ్గరికి సాతానుడు వచ్చి 2 సార్లు నీవు దేవుని కుమారుడు అయితే, నీవు దేవుని కుమారుడు అయితే అని అడిగాడు. సాతాను పనే ఇది, సందేహాలను పుట్టించడం. అలనాడు ఏదైనా తోటలో ఈ అరణ్యములో వాడు వేస్తున్నట్టు, నువ్వు దేవుని కుమారుడు, ఇఫ్ యు ఆర్ ఎ గాడ్ సన్, ఇఫ్ యు ఆర్ ఎ సన్ ఆఫ్ గాడ్, ఇది నిజమా అని ప్రశ్నించేవాడు. నీ కుమారత్వం నిజమా, నువ్వు దేవుని కుమారుడు అనడం నిజమేనా అని దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క కుమారత్వాన్ని ప్రశ్నించిన వాడు నీ కుమారత్వాన్ని ప్రశ్నిస్తున్నప్పుడు ఆత్మ, దేవుని ఆత్మ మన ఆత్మతో చెప్పేటువంటి విషయం ఏంటంటే, మనము దేవుని పిల్లలమని సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుని కుమారుడు అయితే అని అడిగాడు. సిలువలో వేలాడుతున్నప్పుడు కూడా ఒకవైపు ఉన్న దొంగ అన్నాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే అని ప్రశ్నించి, లేదా సిలువ నుంచి దిగమన్నాడు, లేదా మమ్మల్ని రక్షించమన్నాడు. ఆయనకు తన కుమారత్వం మీద ఎటువంటి సందేహం లేదు. ఈ ఉదయకాలము లేకపోతే ఈ దినము మనకు ఎటువంటి సందేహం లేకుండా, కుమారత్వాన్ని గురించి సందేహం లేకుండా కుమారులమైన నిశ్చయితతో ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక.